పేరు నరసింహరాజు, మాది ఆంధ్ర తెనాలి. ఇక్కడ రాజానగర్ అని కొండలపాక పక్కన రాజానగర్ మాది అత్తగారు ఊరు. మాది అక్కడ ఉంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మండలపాటి కొండరాజు వెంకటేశ్వరరాజు అనే ఆయన మా షడ్డుకుడు. మా షడ్డుకుడు నమ్ముకొని మేము ఆ నుంచి ఇక్కడికి వచ్చితే పొలం ఇప్పిమంటే బెల్లం లక్ష్మీనారాయణ ఆయన అల్లుడిది పొలం ఇప్పించాడు. అది ఆల్రెడీ ప్రైవేట్లో ఉన్నదాన్ని 2 రోజుల్లో తీపిస్తానని చెప్పి నాకు అది ఇప్పించాడు. అది తీయడానికి సంవత్సరం పట్టింది. అది సంవత్సరం అయిపోయిన తర్వాత మేము డెవలప్ చేసుకొని ₹1,20,00,000 ఆయనకి అడ్వాన్స్ కట్టి సంవత్సరం రోజులు ఆగిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పేసీలు పడి ఆపారు. అది ఎట్టగొట్ట చేసేసి మొత్తం లైన్ చేసి దాన్ని ప్లాట్లు లెక్క చేసి ఇప్పటి వరకు 23,000 గజాలు వస్తే 14,000 గజాలు అమ్మి ఆయనకి ₹4,41,00,000 కట్టాను. ఇంక పోతే 39 లక్షలే ఆయనకి ఇవ్వాలి. 39 లక్షలకి మనం ఇవ్వాల్సి ఉంటే మా వాడు కమిషన్ అని చెప్పేసి ఆయన కొంత అమౌంట్ తీసుకున్నాడు. ఇంకా నాకు అతిగా కావాలని చెప్పేసి నేను హోటల్ విషయంలో మాకు కొంచెం ఘర్షణ జరిగింది. ఇప్పుడు ఆయన కోమట పక్కకి వెళ్ళిపోయి నా మీద కేసులు పెట్టించి నన్ను బాగా ఇబ్బంది పెట్టి అదేమంటే సిఐ గారి చేత ఫోన్ చేపిస్తాడు. సిఐ గారు ఫోన్ చేసి వచ్చి మీరు మాట్లాడుకోండి అంటాడు. నేను మాట్లాడుకునేది ఏముంటుంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ పూర్తిగా పడిపోయింది. అయినా కానీ నేను జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ 30 లక్షలు 40 లక్షలు ఆ కోమటానికి ఇప్పించాను. ఇంకా వాడు నాకు 39 లక్షలు ఇవ్వాల్సింది, 1,80,00,000 నాకు రావాలని చెప్పేసి వాడు టైం అయిపోయింది పంపించేసేయి నేను చూసుకుంటానని చెప్పి మా వాడు నా తరపు నాకు తీసుకొచ్చి నన్ను యాడ్ నుంచో తీసుకొచ్చి అలా ఇప్పించి నేను ఆంధ్రాలో ఇల్లు అమ్ముకొని నేను అన్ని చేసుకొని చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా అవతల కోమటాయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి ఎమ్మెల్యే నాకు తెలుసు అధికార పార్టీ మాది వాడిని వెళ్ళిపోమని చెప్పు నేను వేరే వాళ్ళకి పెట్టిస్తానని చెప్పి ప్రకాష్ రెడ్డి అని అతను వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ అను ఈయన కలిసి కోమటానికి ఎక్క చెప్పి ఇవాళ 39 లక్షలు 1,80,00,000 అంట. ఇవాళ ఎవరైనా వడ్డీలు కడుతున్నారా? ఇవాళ ఏమి లేదు బాబు, నేను సావాలని అన్న మాటని వాడు చిత్రీకరించి కోమటాయన చంపుతానన్నాడు. ₹1,00,00,000 కట్టాడు నాకు, నన్ను బొమ్మ అంటే ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అన్నాడు. ఆయన దగ్గరే ఉండే ₹4,40,00,000 అమౌంట్ కట్టింది మొత్తం ఆయన దగ్గరే ఉండే. ఆయనకి ఏ పేరు ఉంది, వాడికి ఏం డబ్బులు ఇవ్వకండి, వాడి పేరు లొట్టపీసు గొట్టం ఉందా, వాడికి ఏమి ఇవ్వద్దు, వాడి ఆడ నుంచో వచ్చాడు అది ఇదని మా మండలపాతి అధ్యక్షుడే ఇలా చేస్తున్నాడు. సిఐ గారి చేత ఫోన్ చేపిస్తున్నాడు మాట్లాడితే. నేను ఇక ఏం బాధలే 10,000 ఆ కోమటాయన కొడుకు డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర. నా డబ్బులు నాకు ఇచ్చారా బాబు, పెట్రోల్ తెచ్చుకొని మీ ఇంటి ముందే చస్తానన్నాను. దాన్ని ఇంకా ఉక్కిరికి నుంచి ఇంకా మళ్ళా కేసులు రెండోసారి కూడా కేసులు పెట్టించాడు. ఈ అధికార పార్టీ అడ్డం పెట్టుకొని మండల పార్టీ అధ్యక్షుడు అనే అతను చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. ఇట్టాగే చేస్తే ఇక నేను సావటం తప్పితే ఇంకోటి ఏమి లేదు. దాన్ని బట్టి మీరే ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఈ పోలీస్ యంత్రాంగాన్ని న్యాయం తెలుసుకొని ఏం జరుగుతుందని తెలుసుకొని ఒకసారి వాళ్ళ ₹1,00,000 ఇచ్చా, ₹4,41,00,000 తీసుకొని ఇలా ₹1,00,000 ఇచ్చాడు, వెళ్ళమంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పి నా మీద కేసు పెట్టించాడు. ఇలా రిజర్వాలు తెలుసుకోండి, ఆయన దగ్గరే ఉన్నాయి మొత్తం రాపించుకొని కూడా. మా పార్ట్నర్ ఒక ఆయనకి వస్తే కేసు పెట్టగానే వాడికి మైండ్ కూడా స్ట్రోక్ వచ్చింది. అతను కూడా కొంచెం హాస్పిటల్లో ఉన్నాడు, అసలు లేడు అది ఇదని చెప్పి వాడి మీద కూడా అబద్ధం సాక్ష్యం చెబుతున్నారు. ఇవాళ మేము ఆడ నుంచి వ్యాపారం కోసం వస్తే ఇవాళ అధికారం పార్టీ అడ్డం పెట్టుకొని మీరు ఇలా చేయటం ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి తగ్గదని చెప్పి నేను చెబుతున్నాను. ఇది కానీ ఇట్టా కంటిన్యూ అయితే నేను ఆత్మహత్య చేసుకొని మండల పార్టీ అధ్యక్షుడు ఆ బెల్లం లక్ష్మీనారాయణ కొడుకు నాగరాజుదే బాధ్యత అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మీరు మొత్తం ఎన్ని ఎకరాలు, అది ఎంతకు మాట్లాడుకున్నారు? 7 ఎకరాల 15 గుంటలు అండి. అది ఎకరం వచ్చేసి 65 లక్షలు. 65 లక్షలకు మాట్లాడుకొని ₹1,00,000 నేను రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేయించుకున్నాము. అగ్రిమెంట్ ₹1,00,000 చేయించుకుంటే ఆయన మళ్ళా ఇది ఆంధ్ర కాదు తెలంగాణ ఇది అని చెప్పి మండల పార్టీ అధ్యక్షుడు ఇంకొక 20 లక్షలు వడ్డీలకి తీసుకొచ్చి ఇచ్చామండి. మేము దాన్ని వడ్డీలకి తెచ్చిచ్చి ఇప్పుడు మొత్తం ఆయన దగ్గర కొన్ని వచ్చినాయి. నేను డెవలప్మెంట్ కానీ అక్కడ తాడు రోడ్లు అన్ని వేయించడానికి కొన్ని వాడుకున్నాను. దాన్ని వాడుకుంటే దాన్ని కూడా ఏదో నేనేదో పెద్ద నేరం చేసినట్టు నీ డబ్బుల్లో వాడుకుంటున్నావని ఆ కోమటానికి ఎక్కించి మా వాడు ఇట్లా చేశాడు ఆయన మండల పార్టీ అధ్యక్షుడు.
అది నేను మొత్తం అక్షరాల 4,41,40,00,000 కొనడానికి ముట్టినాయని ఆయన దగ్గర పేపర్లు ఉన్నాయి, నా దగ్గర ఉండే ఏ రోజు డేట్ ఇచ్చి ఏ రోజు ఎంత ఇచ్చింది కూడా. పోలీస్ కేసులు మాత్రం ₹1,00,00,000 ఇచ్చాడు, ₹1,00,00,000 ఇచ్చేసి ఇక నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని కేసు పెట్టించారు. సిఐ గారికి కానీ ఎవరికైనా కానీ నిజాలు తెలుసుకోండి. వాళ్ళు ఏదో అధికార పార్టీ ఉందని వాళ్ళు పిలవగానే సామాన్యుల్ని నలిపి చంపేయొద్దు సార్. మీరు తెలుసుకొని మీరు న్యాయం చేయండి అందరికీ. అంతేగాని అధికార పార్టీ ఉంది, నేను వేరే వాడికి 30 లక్షలు నేను తీసుకున్నాను, వాడు టైం అయిపోయింది అనగానే వాడు వెళ్ళిపోయాడు, నువ్వు కూడా ఈయన పంపించేసేయమని మండల పార్టీ అధ్యక్షుడు చెప్పాడు. టీకే రమేష్ ఆయన దగ్గర 30 లక్షలు వేరే వాళ్ళ అగ్రిమెంట్ చేపించి ఈయన 30 లక్షలు కొట్టించుకున్నాడంట. అది నేను చేశాను అని పబ్లిక్ గా చెబుతున్నారు. ఇదేమన్నా మేమే చెబుతానికి భయపడ్డాము, ఆయన 30 లక్షలు తీసుకున్నాడని చెప్పడానికి భయపడితే ఆడు పబ్లిక్ గా చెబుతున్నాడు నేను 30 లక్షలు తీసుకున్నాను, నన్నేం బేకలేకపోయాడని. అదేమంటే నేను మాట్లాడుతుంటే నువ్వు గాని వాడు గాని వచ్చిన ఆతులు బేకండి అంటున్నాడు. ఇవాళ ఉన్నత పదవిలో ఉన్నోళ్ళు ఎవరైనా అలా మాట్లాడకుండా ఉంటే అది అందరికీ బాగుంటది. ఇవాళ ఏదో అధికార పార్టీ ఉందని అడ్డం పెట్టుకొని ఇలా మాట్లాడడం అనేది అది పద్ధతి కాదు. మండల పార్టీ అధ్యక్షుడికి కావాలని ఇలా అంతమంది ఉసురు పోసుకోకూడదు అందరికీ. కానీ ఇవాళ ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఉంటే ఉండొచ్చు వాళ్ళు, కాకపోతే న్యాయంగా ఉండే వాళ్ళని ఉంచుకోండి మీ పక్కన. ఇలాగా చేసే వాళ్ళని ఉంచుకుంటే మా ఉసురు వాళ్ళకు తగిలిద్ది సార్. అది ఆలేరులో ఎక్కడ ఈ భూమి ఉన్నది? ఆలేరులోనేనా? కాసారం రోడ్డు సార్, కాసారం రోడ్డు, కాసారం గడ్డ దగ్గర ఉంటది అది. అది ఇప్పుడు మీరు ఎంత, ఇప్పుడు 4 కోట్ల చిల్లర ఇచ్చాను అంటున్నారు కదా, అవి ఎంత ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి? అవి 23,000 గజాలు అయితే నేను 14,000 గజాలు అమ్మాను. 14,000 గజాలు అమ్మి 4,41,00,000 కట్టాను. ఇంకా 9,000 గజాలు ఉంది. 9,000 నేను అయిపోయిన తర్వాత నేను మొత్తం ఇస్తానని చెప్పి ఆ కౌంటాయన మంచిగానే చెప్పాడు. లాస్ట్ లో ఈ మండల పార్టీ అధ్యక్షుడు నేనే ఎగదింగాను నువ్వు ఎగదింగా అన్నట్టుగా చెప్పేసరికి వాళ్ళకి ఇలా ఎవరికైనా డబ్బు వస్తుందంటే ఇదేగా నాకు అధికారం ఉంది, నా ఎమ్మెల్యే నా పక్కనే ఉంటాడు అనేసరికి ఆయనకు కూడా ఇది వచ్చేసి, లేకపోతే నాకు వడ్డీ వద్దని వాడి పిల్లల మీద ప్రమాణం చేశాడండి. అక్కడ ఇస్తారు గారైనా ఉంటాడు, ఆ పిల్లల మీద ప్రమాణం చేసినోడు నాకు వడ్డీ వద్దు నువ్వు అమ్మి పెట్టు చాలా అన్నాడు. ఇవాళ 30 లక్షలకి ఫస్ట్ నుంచి వడ్డీ వేసుకుంటా వస్తున్నాడు. ₹1,80,00,000 కట్టమంటున్నాడు. ఏడ నుంచి కడతాం సార్? రూపాయి ₹10 ఇవాళ ఎవరైనా రియల్ ఎస్టేట్ లో డబ్బులు కడుతున్నారా? డబ్బులు కట్టం దాన్ని ఇవాళ కట్టమని ఇంత ఏది ఇచ్చి మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేపిస్తున్నారు. ఆ జిల్లాల మోటకూడు పాండంట, వాడు వచ్చేసి ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. బలరాం నా చుట్టం అంటాడు, మా తమ్ముడు అంటాడు, నేను ఏ చెబితే అది చేస్తామంటారు. ఇవన్నీ ఎమ్మెల్యే దాకా పోవట్లేదు సార్. మీ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలిసి ఇలాంటి దౌర్భాగ్యులు అనే వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఆయనకున్న మంచి పేరు బాగుంటది. అది నాకు తెలిసి ఆయన ఎంతో మందికి చేసి ఇచ్చాడు, మంచి పనులే చేశాడు. ఇవాళ రోజున అధికారం రాగానే ఇలాంటి వాళ్ళంతా ఆ మూటకూర పాండు అనేవాడు, ఇలా మా కొండరాజు వెంకటేశ్వరరాజు లాంటి వాళ్ళు ఇలా దుష్ట శక్తులు చేరి ఆయనకి మంచి పేరును కూడా పోగొడుతున్నారని నా ఉద్దేశం. ఇది న్యాయం చేయకపోతే నేను పెట్రోల్ పోసుకొని సావటం అనేది గ్యారంటీ. అది మీ ముఖాన్ని చెబుతున్నాను నేను. అది ఎవరైనా 30 లక్షలకి ₹1,80,00,000 వడ్డీ అయిపోయటమే సార్. అది అన్ని వద్దు అని వాళ్ళ ఇస్తారని ఆయన ఎంపీపీ ఉంటాడు, మాజీ ఎంపీపీ దగ్గర వాళ్ళ ఇంట్లో చెప్పాడు సార్. వాళ్ళ పిల్లోడి దగ్గరతోటి వాళ్ళ పిల్లోడి మీద ప్రమాణం చేసి కూడా చెప్పాడు ఆయన కోటాయన, నాకేం వద్దు, లాస్ట్ నువ్వు ఏదన్నా మంచి ఉంటే జరిగితే ఇయ్యి అన్నాడు. అలాంటి వాడిని ఇలా పట్టుకెళ్ళి అది చెప్పి నేను ఎగ్గొట్టాను నువ్వు ఎగ్గొట్టాను అనే మాటలు చెప్తే ఎట్లుంటుంది సార్? ఇది ఏదైనా కానీ మీరే కొద్దిగా న్యాయం చేసి మంచిగా చేయండి సార్. అది